మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోస్గి పట్టణానికి రానున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. నూతనంగా గెలిచిన సర్పంచ్లు వార్డు మెంబర్స్ ను శాలువాలతో సన్మానించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోస్గి పట్టణానికి రానున్నాడు. కోస్గి పట్టణంలో కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులతో కలిసి సమ్మేళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజెంట్ మనం కోస్గి పట్టణానికి సంబంధించినటువంటి ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఉన్నాము. లక్ష్మీ నరసింహ మినీ ఫంక్షన్ హాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్గా చూడవచ్చు. ఆత్మీయ సమ్మేళనం మరియు సన్మాన కార్యక్రమంతో పాటు సర్పంచుల అందరితో కలిసి సహపంక్తి భోజనంలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ఇక ముఖ్యంగా సర్పంచులకు, ఉప సర్పంచులకు మరియు వార్డు మెంబర్లకు కూడా ఆయన శాలువాలతో కూడా సన్మానం చేయనున్నటువంటి సిచ్యువేషన్ కోస్గి పట్టణంలో కనిపించబోతుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా కోస్గి పట్టణానికి చేరుకోనున్నారు. అక్కడ నేరుగా ఆయన ఇక్కడికి రానున్నారు. ఈ యొక్క ఫంక్షన్ హాల్ దగ్గరికి రావడంతో పాటు ఇక్కడికి వస్తున్నటువంటి సర్పంచులకు ఘన స్వాగతం కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్గా విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కుర్చీల్లో కూడా ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి అంటే నర్సప్ప అన్నారం సర్పంచ్ కావచ్చు, కుమ్మరి సౌభాగ్యలక్ష్మి అంగడి రాయచూర్ సర్పంచ్ కావచ్చు, బోడ్రాయ్ వెంకటయ్య అప్పాయిపల్లి సర్పంచ్, లక్ష్మీబాయి భావనమ్మ తాండా సర్పంచ్, ఇట్లా సర్పంచులతో పాటు మిగతా వారందరికీ వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు కూడా పూర్తి స్థాయిలో సన్మాన కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడంతో ఒక్కసారిగా ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. సీఎం రాకతో పోలీసుల భద్రత ఎక్కువగా కనిపిస్తుంది మనకు. ముఖ్యంగా పూర్తిగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులతో పాటు స్పెషల్ బలగాలు కూడా కోస్గి పట్టణానికి చేరుకున్నాయి. ఇక్కడ పూర్తిగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేలాగా కూడా పూర్తిగా ప్లాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. మరి మధ్యాహ్నం 2 గంటల అనంతరం కూడా ఆయన ఇక్కడికి రానున్నాడు. ఇక్కడ సర్పంచుల సన్మానం తర్వాత పూర్తిగా దిశానిర్దేశం చేయబోతున్నాడు. గ్రామ పంచాయతీలకు సంబంధించి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, గ్రామాలను ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, గతంలో ఉన్న సమస్యలు ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలనే కోణంలో కూడా ఆయన సర్పంచులతో కలిసి మాట్లాడనున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2018 చట్టం ప్రకారం కూడా మొత్తంగా ఎవరైతే విధులు బాధ్యతలకు సంబంధించినటువంటి 292 పేజీలతో కూడా తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థ కూడా ఒక పుస్తకాన్ని రూపొందించింది. దాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆవిష్కరించాడు. దాంట్లో పూర్తిగా ప్రజాప్రతినిధుల విధులు బాధ్యతలు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని కూడా దాంట్లో ఉంచారు. ఈ కార్యక్రమంలో కూడా ముఖ్యులందరి చేత కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి సీఎం రాకతో పూర్తిగా కోస్గి పట్టణమంతా కూడా ఒక పండగ వాతావరణంతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్. మొత్తంగా సీఎం మధ్యాహ్నం 2 గంటలకు కోస్గి పట్టణానికి రానున్నాడు. ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు శాలువాలతో సన్మాన కార్యక్రమంతో పాటు వారితో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. ముఖ్యంగా ఈ 2 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, గతంలో సర్పంచులకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలామంది అప్పుల పాలయ్యారు. అలాంటివి రిపీట్ కాకుండా గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా వెంటనే విడుదల చేసేలాగా కూడా 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామాల్లో కూడా ఈ పెండింగ్ బిల్లులు అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులన్నీ కూడా ఆగిపోయాయి. వాటినన్నింటినీ కూడా సత్వరమే పరిష్కరించి గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ స్వరాజ్యం కోసం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లే దిశగా కూడా సర్పంచులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తంగా సీఎం రాక కోసం అయితే కోస్గి పట్టణం అంతా కూడా అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. మరికొద్ది సేపట్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మొత్తంగా ఈ కార్యక్రమానికి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు మిగతా వారందరూ కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది నేడు కోస్గి పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ.